నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు ఇద్దరే కలిసి నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్ట్ వార్తలు, ఇది కన్ఫామ్గా నేను చెబుతున్నాను. ఆ వార్తలు ఏంటంటే, ఎన్టీఆర్ గారి సినిమా నార్త్ అమెరికాలో ఫస్ట్ 8 గంటల్లో ఎన్ని డాలర్లు వసూలు చేసింది, ఏ సినిమాని బీట్ చేసింది, ఇంకా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వాళ్ళు ఏమేమి ఘనకార్యాలు చేశారు, వాళ్ళు ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానాన్ని ఎలా చాటుకున్నారు, అవన్నీ మీతో పంచుకుంటాను. కొన్ని పంచుకునే ముందు ఛానల్ కొత్తగా పెట్టాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. మ్యాటర్లోకి వద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు, మీకు ఏ డౌట్ లేదు, అద్భుతమైన నటుడు. ఆయన సినిమా అసలుకి ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. మీకు ఇంకో విషయం చెబుతా, హిందీ వాళ్ళు బిత్తరపోతున్నారు. అసలుకి ఇది తెలుగు సినిమా కాదు కదా, ఒక హిందీ సినిమా కదా, ఒక హిందీ సినిమాలో అతను నటించాడు కదా, మరి తెలుగు వాళ్ళు ఏంటి, ఎన్టీఆర్ గారి అభిమానులు ఏంటి ఇంత హంగామా చేస్తున్నారు, వాట్ ఏ హీరో, వాట్ ఏ ఫ్యాన్స్, పిచ్చెక్కిపోతుందని వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మొత్తం మోత మోగిపోతాయి. సరే, దాని పక్కన పెడదాం. ఎన్టీఆర్ గారి సినిమా వార్ 2 తెలుగు వర్షను నార్త్ అమెరికాలో 8 గంటల్లో వాళ్ళు ప్రీమియర్ షోస్ ఓపెన్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్ కాదు, ప్రీమియర్ షోస్ అంటే 13వ తారీఖున రిలీజ్ చేస్తారు. దానికి అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ షోకి రిలీజ్ చేస్తే 8 గంటల్లో 1,22,012 టికెట్లు, 22,1200 టికెట్లు, 12 టికెట్లు అంటే 1,22,000 పైచులకు టికెట్స్ అమ్మిపోయాయి. ఇది చిన్న రికార్డు కాదు. KGF 2 బద్దలు కొట్టేసింది, దేవర్ని బద్దలు కొట్టేసింది, పుష్ప 2ని బద్దలు కొట్టేసింది, ఇక కూలి దరిదాపులో లేదు. అది ఎన్టీఆర్ గారి రేంజ్, ఓన్లీ తెలుగు వర్షన్. అంటే మన తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ గారి సినిమాని ఏ రేంజ్లో ఇటు చేయాలో కంకణం కట్టుకున్నారో మీరు ఆలోచించుకోండి. సరే, దాన్ని అలా పక్కన పెడదాం. ఇక మన అభిమానులు నంద్యాలలో ఒక అతను కటౌట్ కట్టేసి కటౌట్ దగ్గర అలా సాష్టాంగ నమస్కారం పెట్టాడు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అంటే అది. ఎన్టీఆర్ గారు అంటే వీళ్ళకి దేవుళ్ళ లెక్క. ఇక యూకే, యునైటెడ్ కింగ్డమ్లో అసలు ఎన్టీఆర్ గారు క్యాన్వాస్ని, ఆయన యొక్క సినిమా ప్రమోషన్ని యుద్ధ ట్యాంకుల మీద చేశారు. అది ఇప్పుడు మన ఇండియా కాదు, యూకేలో యుద్ధ ట్యాంకులు ఆ ఆర్మీ వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడ ఎన్టీఆర్ జెండాలు పట్టుకొని ఆ యుద్ధ ట్యాంకుల్లో తిరిగారనమాట ఎన్టీఆర్ గారి అభిమానులు. వాళ్ళు తెలుగుళ్ళే. అది తెలుగుడు సత్తా. అసలు హిందీ వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. ఓ అమ్మ, వీళ్ళందరూ ఎవర్రా, అసలు ఈ హీరో ఎవర్రా బాబు, వీళ్ళ ఫ్యాన్స్ ఏంటి, ఈ హీరో ఏంటి, అసలు ఒక బాలీవుడ్ సినిమాల్లో నటిస్తేనే ఇలా చేస్తున్నారు, క్యా మతలబ్ హాయ్ అని వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అది ఎన్టీఆర్ గారి సత్తా. నేను మళ్ళీ చెబుతున్నా, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దే నెవర్ లెట్ డౌన్ ఎన్టీఆర్. అర్థం ఏంటంటే, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ని ఎప్పుడు కిందకి పడనివ్వరు. ఎన్టీఆర్ గారు వాళ్ళ మనసుల్లో ఉంటారు. అది ఎన్టీఆర్ గారి రేంజ్, అది ఎన్టీఆర్ గారి మీరున్న అభిమానం. అందుకే ఫ్రెండ్స్, రేపు 14వ తారీఖున రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు కూడా సినిమా టికెట్లు కొనేసి సినిమాని బంపర్ హిట్ చేయండి. సినిమా మాత్రం మామూలు హిట్ కాదు, మోత మోగిపోయింది. నమస్తే.